అటు పార్లమెంటు వాడావీడి చర్చ, ఇటు అసెంబ్లీ వాడావీడి చర్చ, అటు రాహుల్ గాంధీ మీద బీజేపీ ఎంపీని ఒక అతన్ని తోసేసిండు అని చెప్పేసి రాహుల్ గాంధీ మీద ఒక కేసు అయింది. ఇటు ఈ కేసు ఫార్ములా కార్ రేసింగ్ ఈ కేసులో A1గా కేటీఆర్ను ముద్దాయిగా చేర్చుతూ ఇటు ఏసీబీ అధికారులు కేటీఆర్ మీద కేసు చేసినటువంటి పరిస్థితి. ఇక అటు రాష్ట్రంలో ధరణిని తీసుకుపోయి ఎత్తేసి దాని ప్లేస్లో భూమాత తీసుకొచ్చారు. తర్వాత అప్ల గురించి చర్చ అయింది. సో మొత్తం మీద ఈ చర్చ ఇంకెట్లుంది, ఇంకా అనేక విషయాల్ని మనం మార్నింగ్ న్యూస్లో తెలుసుకోబోతున్నాం. ముందుగా వెలుగు దినపత్రిక చూసుకుంటున్నట్లయితే కాగజ్ నగర్ అడవుల్లో పులుల అలజడి, మహారాష్ట్ర నుంచి రాష్ట్రంలోకి 2 టైగర్స్, చీలపల్లిలో 1, కౌటాలలో మరొకటి సంచారం, భయోందోళనలో ప్రజలు, జాగ్రత్తగా ఉండాలని ఫారెస్ట్ అధికారులకు సూచన. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ అడవుల్లో పులుల సంచారం మళ్లీ అలజడి రేపింది. మహారాష్ట్ర నుంచి రాష్ట్రంలోకి 2 పులులు ప్రవేశించినట్టు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గుర్తించింది. మహారాష్ట్రలోని మకిడి రైల్వే స్టేషన్ దగ్గర బుధవారం రైల్వే ట్రాక్ దాటుతూ కనిపించిన పెద్ద పులి గురువారం ఉదయానికి సిర్పూర్ టీ రేంజ్లోకి ప్రవేశించింది. అది దాని డెన్గా భావిస్తున్న ఇటికెల పహాడ్ చీలపల్లి ఫారెస్ట్లోకి వచ్చినట్టు అధికారులు నిర్ధారించారు. ఆ 2 పులులు కాగజ్ నగర్లో సంచారం చేస్తున్న ఆ పులులు మహారాష్ట్ర నుంచి వచ్చినాయంట. సో ప్రజలైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు చెప్తున్నటువంటి విషయం. కేటీఆర్ A1 ఫార్ములా ఈ రేస్ పై ఏసీబీ కేసు, 4 నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద FIR, నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేసే ఛాన్స్. A2గా IAS అరవింద్ కుమార్, A3గా రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డి. కీలక డాక్యుమెంట్లతో FIRను కోర్టులో దాఖలు చేసిన ఏసీబీ. అసెంబ్లీ ఎన్నికల కోడ్ ఉన్నప్పుడే సీజన్ 10 కోసం అగ్రిమెంట్లు, బ్రిటన్కు 46 కోట్ల ట్రాన్స్ఫర్, ఆర్బీఐకి చెప్పకుండా HMD అకౌంట్ల నుంచి చెల్లింపులు, నాటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే చేసినట్లు అరవింద్ అంగీకారం. విదేశాల డబ్బు పంపినందుకు ఇప్పటికీ 8 కోట్ల ఫైన్ కట్టిన HMDA. సో రేసింగ్ కావాలని చెప్పేసి 55 కోట్లు పంపితే దాన్ని క్యాన్సిల్ చేస్తానికి మళ్ళీ ఒక 8 కోట్లు కావాలంటే ఇప్పుడున్న ప్రభుత్వం 8 కోట్లు కట్టినటువంటి పరిస్థితి. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. MAUD ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ ఫిర్యాదు మేరకు 13(1)A రెడ్ విత్ 13(2) ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 409 రెడ్ విత్ 120B IPC సెక్షన్ల కింద గురువారం FIR రిజిస్ట్రేషన్ చేసింది. 55 కోట్లు అక్రమంగా విదేశాలకు తరలించిన ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా A1గా కేటీఆర్ను చేర్చింది. రెండో నిందితుడిగా A2 సీనియర్ IAS ఆఫీసర్ అరవింద్ కుమార్, మూడో నిందితుడిగా A3 HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ B లక్ష్మీనరసింహారెడ్డిని పేర్కొంది. ఇగో వీళ్ళ ముగ్గురు మీద కేసు అయింది. A1గా కేటీఆర్, A2గా ఆయనే IAS అధికారి అరవింద్ కుమార్, A3గా రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ BL రెడ్డి. మొత్తం 4 సెక్షన్లు, 13(1)A రెడ్ విత్ 13(2) ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 409 రెడ్ విత్ 120B IPC సెక్షన్. ఈ 4 నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద ఏసీబీ ఆ కేసు కట్టినటువంటి పరిస్థితి. రేవంత్ ఏం చేసుకుంటావో చేసుకో, ఫార్ములా ఈ రేసులో అవినీతి లేదు, ఏసీబీ కేసు ఎలా పెడుతుంది కేటీఆర్ అయితే తగ్గుతలేడు, నువ్వేం చేసుకుంటావు చేసుకో, ముద్దుగా పోతా జైలుకి పోతా, ట్రిమ్ అవుతా, వచ్చి పాదయాత్ర స్టార్ట్ చేస్తా, అదే పదం, ఇక ఏం చేసుకుంటావు చేసుకో అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. గత సర్కార్ అప్పు అక్షరాల 6,71,000 కోట్లు. అగో అక్షరాల 6,71,000 కోట్లు గత సర్కార్ అప్పు. పెండింగ్ బిల్లులతో కలిపి 7.11 లక్షల కోట్లు మా నెత్తిన పెట్టారు బట్టి. అప్పులు చేయడం బీఆర్ఎస్కు తీరని దాహం. ఈ అప్పులకు తోడు ప్రభుత్వ భూములను చివరికి ORRను సైతం అమ్మేశారు. రైతు బీమా, డ్రిఫ్ట్ ఇరిగేషన్, పాలి హౌజులు, వ్యవసాయ యాంత్రీకరణకు పైసా ఇయ్యలే. 10 ఏళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని డిప్యూటీ సీఎం ఫైర్. మేం చేసిన అప్పులు రూపాయలు 4.17 లక్షల కోట్లే. హరీష్ రావు ఈడ పంచాయతీ గట్టిగా దిగాల్సిన పరిస్థితి ఉంటుంది. వీళ్ళేమో
6,71,000 కోట్లు అంటారు. హరీష్ రావు గారేమో 4,15 లక్షల కోట్లు అని చెప్పేసి హరీష్ రావు గారు అంటారు. మరి ఎవరు అబద్ధం ఆడుతున్నారు? ఆర్బీఐ కూడా 4,15 లక్షల కోట్లు అని చెప్పేసి ఆర్బీఐ చూపిస్తున్నటువంటి మాట. వ్యవసాయ స్కీమ్కు పైసలు ఇవ్వలేదని నిరూపిస్తే రాజీనామా చేస్తా. ఉమ్మడి ఏపీ అప్పులను తమపై రుద్దారని కామెంట్. రాష్ట్ర అప్పులపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ. గత బీఆర్ఎస్ సర్కార్ చేసిన అప్పులకు అక్షరాల 6,71,757 కోట్లని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అసెంబ్లీ పెట్టిన వైట్ పేపర్ ఈ విషయంలో స్పష్టంగా పేర్కొన్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. రూపాయలు 40.140 కోట్ల పెండింగ్ బిల్లులను కూడా కలుపుకుంటే మొత్తం 7.11 లక్షల కోట్ల అప్పును బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం నెత్తిన పెట్టిపోయారని పేర్కొన్నారు. అసెంబ్లీ రాష్ట్ర అప్పులపై గురువారం స్వల్పకాలిక చర్చను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రారంభించగా ఒక దశలో ఆయనకు మాజీ మంత్రి హరీష్ ఎమ్మెల్యే మధ్య వాడివీడి చర్చ జరిగింది. సో వీళ్ళేమో 6,71,000 కోట్లని వీళ్ళు చూపిస్తున్నట్టు మాట, కాంగ్రెస్ అధికారం చెప్తున్నటువంటి మాట. హరీష్ రావు గారు ఏమని అంటున్నారంటే 4,17,000 కోట్లు అని చెప్పేసి హరీష్ రావు గారు ఇంకో సవాల్ విసిరిండు. ఒకవేళ 4,17,000 కోట్ల కంటే ఎక్కువ ఉన్నట్లయితే నేను రాజీనామాకు సిద్ధం, మీరు రాజీనామాకు సిద్ధమా అని చెప్పేసి హరీష్ రావు గారు అంటున్నటువంటి మాట. వచ్చి పచ్చి ఎట్టి అన్నీ తెచ్చి బీఆర్ఎస్ మీనేసి అవన్నీ మేం చేసినట్టుగా చూపిస్తున్నారు. ఒకవేళ దీని మీద మీరు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా అన్నారు. తర్వాత ఇంకెవరన్నా మళ్ళా ఇంకొకసారి 7 లక్షల కోట్ల అప్పు చేసిందంటే మాత్రం నోటీసులు పంపిస్తాను కూడా అసెంబ్లీలో మాట్లాడినటువంటి పరిస్థితి. రాహుల్పై కేసు. పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో బీజేపీ ఫిర్యాదు. పార్లమెంట్ ఆవరణలో ఉద్రిక్తత. బీజేపీ కాంగ్రెస్ ఎంపీల మధ్య తోపులాట. 2 బీజేపీ ఎంపీలకు గాయాలు. ఆసుపత్రికి తరలింపు. రాహుల్ నెట్టివేయడంతోనే కింద పడ్డారు. బీజేపీ ఎన్డీఏ ఎంపీలే మమ్మల్ని తోసేసిండ్రు. కాంగ్రెస్ పక్కదారి పట్టించేందుకు బీజేపీ గొడవ. రాహుల్ అమిత్ షాపై కాంగ్రెస్ ప్రివిలేజ్ మోషన్. అమిత్ షా మాట్లాడిన మాటలకు వీళ్ళు నిన్న స్ట్రైక్ చేస్తుంటే బీజేపీ ఎంపీలు అడ్డుపట్టారని వీళ్ళు మాట్లాడుతున్నారు. లేదు వాళ్ళు మమ్మల్ని నూకేసిండి అని చెప్పేసి, తలకు దెబ్బ తాకిందని చెప్పేసి కేసు కూడా పెట్టినటువంటి పరిస్థితి. కేటీఆర్పై కేసు. అంత పెద్ద కాళేశ్వరం కేసు వదిలేసి ఆఫ్టర్ ఈ 55 కోట్ల కేసు పెడతారా? వీళ్ళిద్దరు మురుసుకుంటూ పోతున్నారు. లక్ష కోట్ల పెట్టి కాళేశ్వరం కేసు వదిలేసి ఈ చిన్న కేసుకు పెడతారా అని చెప్పేసి వాళ్ళే మురుస్తున్నారు. అమిత్ షా మాటలపై మంటలు. అంబేద్కర్ అవమానించారంటూ పార్లమెంట్ అసెంబ్లీ ఎదుట కాంగ్రెస్ నేతల నిరసనలు. పార్లమెంట్ వేదికగా అంబేద్కర్పై కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తుతున్నాయి. ఆయన తీరును ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఎక్కడికక్కడ ఎండగడుతున్నాయి. అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలని, పదవి నుంచి ఆయనను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. గురువారం కూడా పార్లమెంట్ లోపల బయట ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. హైదరాబాద్లోని అసెంబ్లీ ఎదుట పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకాలు చేశారు. దళితులంటే అమిత్ షాకు చిన్న చూపని, అందుకే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారని నేతలు మండిపడ్డారు. సో అంబేద్కర్ మీద చేసిన వ్యాఖ్యలకు మొత్తం దేశమంతా అన్ని రాష్ట్రాలలో ప్రజా సంఘాలు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, అమిత్ షా దిష్టిబొమ్మను దహనాలు చేయలాడు, తర్వాత అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకాలు చేసుడు. సో ఇట్లా నడిచింది. ఓఆర్ఆర్ టెండర్పై సిట్. ఇంకో దీని మీద ఓఆర్ఆర్ మీద 30 ఏళ్ళు దీనికి లీజ్కి ఇచ్చేసారు కదా, దాని మీద సిట్. హరీష్ రావు కోరిక మేరకు విచారణకు ఆదేశిస్తున్నాం. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. పోయిన ఏడాది ఎన్నికలకు ముందు 6-6ను హడావిడిగా అమ్ముకున్నారు. ఎన్నికల్లో ప్రజలు ఓడిస్తారని తెలిసి బీఆర్ఎస్ వాళ్ళు దేశం విడిచి పారిపోవాలని అనుకున్నారు. కొంతమందికి లబ్ధి చేకూర్చేందుకు ప్రైవేట్ కంపెనీ టెండర్కు అప్పనంగా అప్పజెప్పారని ఫైర్. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రైవేట్ కంపెనీకి అప్పజెప్పిన ఔటర్ రింగ్ రోడ్ టెండర్పై విచారణకు ఆదేశిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. దీనిపై ఎంక్వైరీ చేసేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం
సిట్ను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ప్రధాన ప్రతిపక్షం మాజీ మంత్రి హరీష్ రావు కోరిక మేరకే ఓఆర్ఆర్ టెండర్కు కేటాయింపులపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశిస్తున్నామని తెలిపారు. గురువారం అసెంబ్లీలో రాష్ట్ర స్థాయి ఆర్థిక పరిస్థితి, అప్పులపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. చర్చలో భాగంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ తాము గత ప్రభుత్వ లెక్క ఓఆర్ఆర్ను అమ్ముకోలేదని విమర్శించారు. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇష్టం లేకపోతే ఓఆర్ఆర్ టెండర్ని రద్దు చేయాలని కోరారు. అప్పుడు సభలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి వెంటనే లేచి సభ్యులందరికీ ఆమోదంతో మంత్రివర్గ తీర్మానం మేరకు ఓఆర్ఆర్ టెండర్పై సిట్ ఎంక్వైరీ ఆదేశిస్తున్నట్లు ప్రకటించారు. చాలా రోజులుగా ఓఆర్ఆర్పై చర్చ జరుగుతున్నది. ఎన్నికలకు ముందు హడావుడిగా టెండర్ ప్రక్రియను పాటించకుండా కొంతమందికి లబ్ధి చేకూర్చేందుకు ఓఆర్ఆర్ను అప్పనంగా అప్పజెప్పారని తెలంగాణ సమాజం అంతా చర్చించుకుంటున్నది. ప్రజలు ఓడించబోతున్నారని, ఎన్నికల్లో బొందబెట్టబోతున్నారని బీఆర్ఎస్ వాళ్లకు క్లియర్గా తెలుసు. అందుకే దేశం విడిచి పారిపోవాలన్న ఆలోచనతో ఓఆర్ఆర్ను తెగనమ్ముకున్నారు. హరీష్ రావుకు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే అది అమ్మారు. ఓఆర్ఆర్ అమ్మకంపై విచారణ చేయాలని ఇప్పుడు హరీష్ రావే డిమాండ్ చేశారు. ఆయన కోరిక మేరకు ఎంక్వైరీ కోసం సిట్ ఏర్పాటు చేస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి. సో ఈ ఓఆర్ఆర్ విషయం వచ్చినప్పుడు దీన్ని మీరు ఓడిపోతారనే మీరు అమ్ముకున్నారు, దీన్ని టెండర్ వేసిరు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడితే మీకు అంత ఇష్టం లేకపోతే దాన్ని క్యాన్సిల్ చేయరి అని చెప్పేసి అక్కడ ప్రతిపక్షం నుంచి వచ్చినటువంటి మాట. ఇంకోటి ఏంటంటే వీళ్ళు లెక్క చెప్తుంటే వీళ్ళు ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి మీరు అంటున్నారు కదా, మీ కోరిక మేరకు మేము ఎంక్వైరీ చేస్తాం, దీనికి సిట్ను ఆదేశిస్తున్నామని చెప్పేసి వెంటనే ముఖ్యమంత్రి గారు లేచి సిట్ను ఆదేశించినటువంటి పరిస్థితి. కొత్తగా 2 కార్పొరేషన్లు మహబూబ్ నగర్, మంచిర్యాలను కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. అలాగే కరీంనగర్ కార్పొరేషన్ పరిధిని పెంచుతూ అందులో కొత్తపల్లి మున్సిపాలిటీని విలీనం చేయనున్నట్లు తెలిపింది. కొత్తగా 12 మున్సిపాలిటీలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. కొత్తగా 2 కార్పొరేషన్లు అంట. తగ్గనున్న వీసా వెయిటింగ్ టైం, అమెరికా వెళ్లే ఇండియన్లకు బిగ్ రిలీఫ్ దొరికింది. నాన్ ఇమిగ్రెంట్ వీసా అపాయింట్మెంట్ల షెడ్యూలింగ్ కోసం జనవరి 1 నుంచి ఇండియాలో అమెరికా ఎంబసీ కొత్త రెగ్యులేషన్ జారీ చేయనుంది. దీంతో వెయిటింగ్ టైం తగ్గనుంది. మార్కెట్లకు ఫెడ్ షాక్. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను 24 పాయింట్లు తగ్గించడం వచ్చే ఏడాదిలో ఆశించిన స్థాయిలో కోతలు ఉండబోవంటూ సంకేతాలు పంపడంతో ఇండియా మార్కెట్లు గురువారం కుప్పకూలాయి. సెన్సెక్స్ 80,000 పాయింట్లకు దిగువకు పడింది. నిఫ్టీ 247 పాయింట్లకు పతనమైంది. మార్చి 21 నుంచి 10th ఎగ్జామ్, ఏప్రిల్ 4కు కొనసాగనున్న పరీక్షలు షెడ్యూల్ రిలీజ్ చేసిన ఎస్ఎస్సి బోర్డు. 10th ఎగ్జామ్ రాసే వాళ్ళకి మార్చి 21 నుంచి ఎగ్జామ్ స్టార్ట్ కాబోతున్నది. తెలీదు, యాదికి రాలేదు. కాళేశ్వరం కమిషన్ అడిగిన చాలా ప్రశ్నలకు స్మితా సబర్వాల్, సోమేష్ కుమార్ లేదు, తెలీదు, గుర్తులేదు అని బదులిచ్చారు. ఈ సమాధానాలపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యమైన విషయాలపైన చాలామంది గుర్తుకుంచుకుంటారు, కానీ అంత త్వరగా మీరెట్లా మర్చిపోతారు అని చురకలంటించింది. బీఆర్ఎస్ హయాంలో 9 ఏళ్ల పాటు సీఎంకు సెక్రటరీగా పనిచేసిన స్మితా సబర్వాల్, 2019 నుంచి 2023 వరకు సీఎస్గా పనిచేసిన సోమేష్ కుమార్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన చాలా అంశాల్లో తెలీదు, యాదికి లేదు అని బదులివ్వడంపై కమిషనర్ తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది. కాళేశ్వరం ఫైళ్లు కేబినెట్కు రాలే, కేవలం మంత్రి ప్రతిపాదనలే పెట్టారు. కమిషన్ ఎదుట స్మితా సబర్వాల్ అంగీకారం. ఆర్థికాంశాలపై మాత్రమే కేబినెట్లో చర్చించారు. బ్యారేళ్లను నాడు సీఎం అప్రూవల్ ఇచ్చిన విషయం తెలియదు. సీఎం సెక్రటరీగా నాకు 7 ప్రధాన సబ్జెక్టులు అప్పగించారు. వాటిపై జిల్లాలో పర్యటించి సీఎంకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం తన పని అని స్మితా వెల్లడి. నేను సీఎస్ కాకముందే ప్రాజెక్టు నిర్ణయాలు జరిగాయి. సోమేష్ కుమార్. కాళేశ్వరం కమిషన్ ఓపెన్ కోర్టు విచారణకు హాజరు. కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించిన ఏ ఫైల్ కూడా కేబినెట్ ముందుకు కానీ సీఎంఓకి కానీ రాలేదు. బీఆర్ఎస్ హయాంలోని సీఎం సెక్రటరీగా పనిచేసిన స్మితా సబర్వాల్ స్పష్టం చేశారు. ప్రతిపాదనలు మాత్రమే కేబినెట్లు ముందుకు వచ్చాయి. ఆర్థిక అంశాలపై చర్చించేందుకు ఆ ప్రతిపాదనలు పెట్టారని తెలిపారు. జీవన్ కూడా కేబినెట్లో పెట్టలేదు. కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషనర్ ముందు ఆమె ఒప్పుకున్నారు.
నిన్న కాళేశ్వరం మీద చర్చ జరిగితే మాకు తెలియదు, మర్చిపోయినాం, గుర్తుకు లేదు అని చెప్పేసి సమాధానాలు చెప్తున్నారంట. మిత్రులారా, ఇది వెలుగు దినపత్రికలో ఉన్న విషయాలు. ఇంకో పేపర్కి వెళ్దాం. దిశ పేపర్ను చూసుకుంటున్నట్లయితే, లివింగ్ రిలేషన్షిప్తో సమాజం నాశనం, స్వలింగ వివాహాల కాన్సెప్ట్ తప్పు, పిల్లల్ని సరిగ్గా పెంచడం తల్లిదండ్రుల కర్తవ్యం, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు. ఆ లివింగ్ రిలేషన్షిప్తోని సమాజం అంతా నాశనం అయిపోతుందట. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతున్నాడు. లివింగ్ రిలేషన్షిప్, స్వలింగ వివాహాలు అనేటివి సమాజ నిర్మాణాన్ని నాశనం చేస్తాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఐరోపా దేశాల్లో స్త్రీ పురుష వివాహం పట్ల ఆసక్తి చూపకుండా లివింగ్ రిలేషన్షిప్లను ఇష్టపడుతున్నారని తెలిపారు. ఇది పెద్ద సమస్య అని, ముమ్మాటికి సరైంది కాదని అభిప్రాయపడ్డారు. ఈ లివింగ్ రిలేషన్షిప్ ముమ్మాటి కరెక్ట్ కాదని చెప్పేసి కేంద్ర మంత్రి మాట్లాడుతున్నాడు. మార్చి 21 నుంచి 10 పరీక్షలు. 10th వాళ్ళకి మార్చి 21 నుంచి ఎగ్జామ్ జరగబోతున్నాయి. ఏప్రిల్ 4 వరకు నిర్వహణ. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు. ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ వెల్లడి. వచ్చే ఏడాది 21 నుంచి ఏప్రిల్ 4 వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను ప్రభుత్వం పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు గురువారం రిలీజ్ చేశారు. ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ పరీక్షలు మాత్రం ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు నిర్వహిస్తారు. 10th పరీక్షలు రాసే వాళ్ళకి షెడ్యూల్ వచ్చింది. బలగం ఫేమ్ మొగులయ్య ఇక లేరు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస. ఆయన స్వస్థలం వరంగల్ జిల్లాలో దుగ్గొండి. సంతాపం ప్రకటించిన పలువురు ప్రముఖులు. బడుగుల సాహిత్యానికి తీరని లోటు. రేవంత్ రెడ్డి. బలగం మొగులయ్య కొన్ని రోజులు అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్న విషయం తెలిసిందే. సో నిన్న తుదిశ్వాస విడిచినటువంటి పరిస్థితి. రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు. పార్లమెంటు వద్ద హైడ్రామా. కాంగ్రెస్ బీజేపీ ఎంపీల మధ్య తోపులాట. నిరసనలు చేసి సభలోకి వెళ్తుండగా ఘటన. తమ ఎంపీలను నెట్టేశారని ఇరు పార్టీలు ఆరోపణలు. అమిత్ షా వివాదాస్పద వ్యాఖ్యలు. పక్కదారి పట్టించేందుకు కుట్ర. కాంగ్రెస్. జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్. 5 మిలిటెంట్లు హతం, 2 ఆర్మీ సిబ్బందికి గాయాలు. ఉగ్ర ఘటనల నేపథ్యంలో అమిత్ షా ఉన్నత స్థాయి సమావేశం. ట్రిబ్యునల్స్లో ఎవరికి ఛాన్స్? భూభారతి అమలు ఎప్పుడు? అప్పీల్ ఎన్ని రోజులు చేసుకోవచ్చు? కాస్తుల కాలంపై నో క్లారిటీ. సీఎంకు ఆర్ఓఆర్ 2024పై పాజిటివ్ ఫీడ్బ్యాక్. చట్టం రూపకర్తనలను అభినందించిన రేవంత్ రెడ్డి. నేడు అసెంబ్లీలో చట్టంపై చర్చ. పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వనున్న రెవెన్యూ మంత్రి. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ప్రభుత్వం ధరణి స్థానంలో భూభారతిని తీసుకొచ్చింది. రాష్ట్రంలోని భూ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం భూభారతి బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. కాగా దీనిపై నేడు చర్చ నిర్వహించేలా కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే అసెంబ్లీ వేదికగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బిల్లు ఉద్దేశాలను, లక్ష్యాలను వివరించారు. ఇందులో ప్రధానంగా సామాన్యులకు ఉచిత న్యాయ సలహాలు అందించే వ్యవస్థకు రూపకల్పన చేశారు. భూభారతిలో భాగంగా తహసీల్దార్ రిజెక్ట్ చేసే ఆర్డీఓ రిజెక్ట్ చేస్తే కలెక్టర్కు అప్పీల్ చేసుకునేది వీలుంది. ఆర్డీఓ రిజెక్ట్ చేస్తే కలెక్టర్ కూడా అప్పీల్ చేసుకోవచ్చంట. ఈ భూభారతి మీద ఇవాళ కూడా అసెంబ్లీలో చర్చ జరుగుతారంట. కృష్ణా నీటి తరలింపును ఒప్పుకోం. కర్ణాటకకు తీసుకెళ్లే తెలంగాణకు నష్టం. ఇక్కడ వర్షపాతం, నీటి లభ్యత తక్కువ. గోదావరిలో తరలించే నీటిలో తెలంగాణకు 74 టీఎంసీలు కేటాయించాలి. ఎన్డబ్ల్యూడీఏకు రాష్ట్ర సర్కార్ స్పష్టీకరణ. గోదావరి, కావేరీ నదుల అనుసంధానంపై సమావేశం. మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లు మార్పు. కొత్తగా 12 పురపాలకలు, 2 కార్పొరేషన్లు ఏర్పాటు. పట్టణంలో 80 గ్రామాలు విలీనం. 3 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం.
ఇప్పటికే గ్రామీణ స్థానిక ఎన్నికల్లో 5 ఏళ్లకోసారి రిజర్వేషన్లు మారుస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తాజాగా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు ఎన్నికల్లో ప్రతి 5 ఏళ్లకు రిజర్వేషన్లు మార్చుతూ గురువారం అసెంబ్లీలో చట్ట సవరణలు చేశారు. వీటితో పాటు కొత్తగా 12 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లు ఏర్పాటు చేసేలా నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 80 గ్రామాల దగ్గరలో ఉన్న పురపాలకల్లో, కార్పొరేషన్లలో విలీనం చేసే బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మున్సిపాలిటీ, పంచాయతీరాజ్, జిహెచ్ఎంసీ, హైడ్రాస్ చట్ట సవరణ బిల్లులు ఆమోదం పొందాయి. అప్పుల పంచాయతీ అసెంబ్లీలో బట్టి వర్సెస్ హరీష్ రావు. రాష్ట్రంలో అప్పు 7,11,911 కోట్లు. డిప్యూటీ సీఎం నిరూపిస్తే రాజీనామా చేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. వీళ్ళిద్దరి మధ్య ఈ రాజీనామా సవాళ్ళు నడిచినాయి. కేటీఆర్పై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు. 4 సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు. ఫార్ములా ఈ కార్ రేస్ ఇష్యూలో 55 కోట్ల అక్రమాలు. ప్రభుత్వం అనుమతి లేకుండానే నిధులు ట్రాన్స్ఫర్. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే విదేశీ కంపెనీలకు ఫండ్స్. రూల్స్ అతిక్రమించినందుకు హెచ్ఎండిఏకు భారీగా పన్ను. ట్రైపార్టీ అగ్రిమెంట్ అమల్లో ఉండగానే తప్పుకున్న స్పాన్సర్. హెచ్ఎండిఏను ప్రమోటర్గా చేస్తూ మరో అగ్రిమెంట్. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న ఏసీబీ. రంగంలోకి అధికారులు. నిధుల గోల్మాల్ సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం. అసెంబ్లీ సమావేశాల అనంతరం అరెస్ట్ చేసే ఛాన్స్. హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసే యోచనలో కేటీఆర్. ఏసీబీ స్పెషల్ బృందాలు ఏర్పాటు. అధికారులతో ఏసీబీ డీజీ ప్రత్యేక సమావేశం. A1గా కేటీఆర్, A2గా అరవింద్ కుమార్ ఐఏఎస్, A3గా బిఎల్ఎన్ రెడ్డి హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్. వీళ్ళు ముగ్గురు నాన్ బెయిలబుల్, 4 సెక్షన్లు. ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ కార్ రేసులో గోల్మాల్ జరిగిందని గుర్తించిన ఏసీబీ ఈ మేరకు విచారణ చేపట్టింది. అందులో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్పై కేసు నమోదు చేసింది. A1గా మున్సిపల్ శాఖ మాజీ మంత్రి కేటీఆర్ పేరును, A2గా ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి పేర్లను చేర్చుతూ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. కేటీఆర్పై 13(1)(a), 13(2) పీసీ యాక్ట్, 409, 120B మొత్తం 4 సెక్షన్ల కింద కేసు నమోదైంది. అయితే ఈ 4 సెక్షన్లు కూడా నాన్ బెయిలబుల్ కావడం గమనార్హం. ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహణకు విదేశీ కంపెనీలకు గత ప్రభుత్వం 55 కోట్లు చెల్లించింది. ఎలాంటి ఆర్థికపరమైన అనుమతులు తీసుకోకుండానే హెచ్ఎండిఏ ఈ నిధులు విదేశీ సంస్థకు మళ్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు. ఈ వ్యవహారంపై ఏసీబీకి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ లేఖ రాశారు. ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఫార్ములా ఈ కార్ రేసులో జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఏసీబీ ఆరా తీసింది. ప్రభుత్వమే స్పాన్సర్గా మారి జనవరి 25, 2022న ఈ కార్ రేసింగ్ 9.10.11 9, 10, 11, 12 సీజన్లకు సంబంధించి లండన్కు చెందిన ఈ ఆపరేషన్స్ కంపెనీతో మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నది. నెస్టిజెన్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్కు కంపెనీ స్పాన్సర్గా వ్యవహరించింది. ఫిబ్రవరి 11, 2023న ఈ కార్ రేసింగ్ కోసం హెచ్ఎండిఏ 12 కోట్లను మంజూరు చేసింది. కార్ రేసింగ్ ట్రాక్ నిర్మాణాలకు, ఇతర సదుపాయాలకు ట్రైపార్టీతో ఒప్పందం కుదుర్చుకొని నిధులు మంజూరు చేశారు. అయితే ట్రైపార్టీ అగ్రిమెంట్లో అమలు ఉండగా ఫార్ములా ఈ ఆపరేషన్ స్పాన్సర్ కంపెనీ మధ్య విభేదాలు వచ్చాయి. మొత్తం మీద వీళ్ళ నలుగురి మీద 4 సెక్షన్లు, 4 నాన్ బెయిలబుల్ సెక్షన్సే. ఈ ముగ్గురు ఫస్ట్ కేటీఆర్, తర్వాత ఐఏఎస్ అరవింద్ కుమార్, తర్వాత బిఎల్ఎన్ రెడ్డి. ఈ ముగ్గురు మీద 4 నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద ఏసీబీ మొన్న గవర్నర్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఏసీబీ దూకుడు పెంచింది, కేసు కట్టింది. ఇక చూడాలి మరి. ఇప్పుడైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత అరెస్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది అని చెప్పేసి మనకు బయటకు వస్తున్నటువంటి వార్త. సో కేటీఆర్ను అరెస్ట్ చేస్తారా చెయ్యరా? కేటీఆర్ ఏమంటున్నాడు? చేసుకోండి. వాళ్ళ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు? ఒకవేళ కేటీఆర్ను ముట్టుకుంటే రాష్ట్రం అంతా అగ్నిగుండం అవుతుంది అని చెప్పేసి వాళ్ళ పార్టీ వాళ్ళు మారుతున్నారు. కేటీఆర్ మాత్రం నేను పోతా, అలా కూర్చుంటా, ట్రిమ్ అయ్యి వస్తా, మంచిగా యోగా చేసుకుంటా, వచ్చి పాదయాత్ర చేస్తా అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి.
వెంట్రుకు కూడా పీకలేవు, నేను తప్పు చేయలేను, భయపడను, సాక్ష్యాధారాలుంటే అసెంబ్లీలో ఫార్ములా ఈ రేస్పై చర్చ పెట్టాలి. ఈ రేస్ కోసం హెచ్ఎండిఏ సుమారు 330 కోట్లు ఖర్చు చేసింది. దానివల్ల హైదరాబాద్ నగర ఆర్థిక వ్యవస్థకు 700 కోట్ల ప్రయోజనం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మా అన్నను అరెస్ట్ చేస్తారా? ఆరా తీస్తున్న గులాబీ ఎమ్మెల్యేలు. ఏసీబీ కేసు నమోదుతో అసెంబ్లీ లాబీలో హాట్ టాపిక్. సో నిన్న కేసు కట్టిన తర్వాత కేటీఆర్ గారు స్వయంగా అంత ముందుకు రోజు హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ నేతలంతా ఈ కార్ రేస్ గురించి అసెంబ్లీలో చర్చ పెట్టాలని చెప్పేసి స్పీకర్ను కలిసినటువంటి పరిస్థితి. తర్వాత కేటీఆర్ స్వయంగా లేచి ఖచ్చితంగా మీరు దీని మీద చర్చ పెడితే నేను వాటన్నిటికీ సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడినారు. కానీ ఆ చర్చ ముందుకు రాలేదు. ఒకవేళ చర్చ అదే వస్తే అదే ప్రజా కోర్టు, అక్కడనే విషయం మొత్తం తెలిసిపోతుంది. ఇక కేసు కట్టి ఏం ప్రయోజనం? సో కాబట్టి అక్కడైతే చర్చ జరగలేదు, నాకు తెలిసి జరగదు కూడా. ఈ ఏసీబీ అధికారులు తొందరలోనే అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి మనకు వస్తున్నటువంటి వార్త.